చిన్న వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. 588వ పేజీ. ఎవని మనసు నీ మీద ఆనుకొనును, అందరూ తీయండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును, నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా చాలు, అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. చాలు. దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. అంతేకాదు, అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్నా నీ కృపయే ఆధారం. అందరూ ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. అందుకని ఆధారం నాకు ఆధారం. దేవుడు ఆధారమై ఉండలా. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎవని మనస్సు ఎవరైతే నీ మీద ఆనుకుంటారో, ఏంటండి, దేవుని మీద ఆనుకోవటము రావాలి. శ్రమలలో, కష్టాలలో, నష్టాలలో, ఇరుకులో, ఇబ్బందులలో, యుద్ధాలలో, ప్రతి దానిలో కూడా దేవుని మీద ఆనుకోవడం క్రైస్తవుడు నేర్చుకోవాలి. క్రైస్తవుడికి బేస్ లేదా పునాది దేవుని మీద ఆనుకోవటము నేర్చుకోవాలి. పునాది. కష్టం వచ్చింది, ప్రభువా ఈ కష్టములో నుంచి నష్టం వచ్చింది, వ్యాపారం నష్టం వచ్చింది. ఇగో సహోదరి సాక్ష్యం చెప్పింది కదా, నష్టములో కష్టములో దాన్ని పూర్తిగా తొలగిపోయింది. నుంచి ఆమె దగ్గర నుంచి తీసివేయబడింది. కానీ దేవుని వైపు తిరిగినప్పుడు తీసివేయబడిన దాన్ని తిరిగి దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆమె జీవితంలోనే కాదండి, ఇక్కడ కూర్చున్న వారు అందరి జీవితాల్లో చేస్తాడు. తీసేసిన అది పోయినదై తిరిగి ఇవ్వగలిగినటువంటి సామర్థ్యత, శక్తి సంపన్నుడు నజరేయుడని యేసయ్య. ఎవడు ఆనుకుంటాడో, ప్రభా షాప్ పోయింది తిరిగి నాకు దయచేయి అన్ని వారి పాదాల మీద అనుకోవాలి. ఇదిగో నాయన నష్టం వచ్చింది ప్రభా, ఈ నష్టంలోంచి విడుదల దయచేయి ఆయన మీద అనుకోవాలి. ఇదిగో ప్రభా నిందలో నుంచి వెళ్తున్నాను, అయ్యా నిందను తొలగించు ప్రభా అని ఆయన మీద అనుకోవాలి. అంతే తప్ప నిందించిన వాళ్ళ మీదకి వెళ్ళిపోయి నువ్వు నన్ను నిందించావు, నన్ను బాధించావు, నన్ను ఏడిపించావు, నన్ను అవమానించావు అనడం కంటే ఆ నింద వేసిన పరిస్థితుల్లో ప్రభా ఇదిగో నన్ను నిందించబడ్డాను ప్రభా. వాక్యం ఏం చెప్తుంది? ఎక్కడ నిందించబడ్డామో అక్కడ దేవుడు లేపుతాడు. స్తోత్రం. మీకు ఒక ఫార్ములా చెప్తాను. ఉదయకాల సమయంలో 1+1 ఎంత అవుతుంది? 2 అవుతుంది కదా. 1+1 2 ఎంత సత్యమో, 1+1 2 అవడం ఎంత సత్యమో, ఓకేనా? అర్థం చేసుకోండి. 1 కలిపితే 2 ఎంత సత్యమో, నేను చెప్తున్న మాట కూడా అంతే సత్యం. నేను అంటాను, ఇది మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, వాక్యము వినడానికి లేదు. అదేంటి పాస్టర్ గారు వాక్యం వినడానికి లేదు అంటారేంటి మీరు? తప్పుగా అనొచ్చు, అనండి. వాక్యం వినడానికి లేదు. లైవ్లో ఉంటారు, యూట్యూబ్లో కూడా చూస్తారు మనల్ని. తప్పు పడితే పట్టండి. నేను చెప్పిన తర్వాత తప్పు రైటో మీకు అర్థమవుతుంది. సెకండ్ వన్, వాక్యము బోధించడానికి కూడా లేదు. అంటే వాక్యం బోధించడానికే మాత్రం లేదు, వాక్యం వినడానికే లేదు. నేను అంటున్నాను, ఒక స్టేట్మెంట్ చెప్తున్నాను, ఈ వాక్యం వినడానికి చెప్పడానికే కాదండోయ్, వాక్యములో ఉన్నటువంటిది
అనుభవించడానికే దేవుడు రాశాడు. నేనేదో చెప్తాను, మీరేదో వింటారు. అవునా? నేనేదో చెప్తాను, మీరేదో వింటారు, ఇంటికి వెళ్ళిపోతారు. పాస్టర్ గారు వాక్యం చెప్పారు, మేమేదో విన్నాం. మీరు విన్న జాబ్ మీరు చేస్తున్నారు, చెప్పే జాబ్ నేను చేస్తున్నాను. నేనేమని చెప్తాను, ఒక స్టేట్మెంట్ మీకు నాకు స్టేట్మెంట్ ఏం చెప్తున్నానంటే, నేను చెప్పడానికి వచ్చినాను తీసుకోలా. నేను ఏంటి నేర్చుకున్నానంటే వాక్యమును అనుభవించడాన్ని, వాక్యములో ఉన్న ఆశీర్వాదం, వాక్యములో ఉన్న వాగ్దానం, వాక్యములో ఉన్న మేలులు, వాక్యములో ఉన్న స్వస్థతలు, వాక్యములో ఉన్నటువంటి సంపద, వాక్యములో ఉన్న జ్ఞానము, వాక్యములో దేవుడు దాచినటువంటి ఐశ్వర్యాన్ని నా కొరకే దేవుడు ఇచ్చాడని నేను అనుకొని మీకు బోధిస్తుంటుంటాను. నాకు దేవుడు బంగారం ఇస్తే నేను మీకు ఇచ్చేస్తాను. దేవుడు నాకు డబ్బులు ఇస్తే నేను మీకు ఎందుకు ఇచ్చేస్తాను? డబ్బులు ఇస్తానని చెప్తాను కానీ దేవుడు ఇచ్చింది నేను మీకు ఇచ్చాను. అర్థమవుతుందా? విని వెళ్ళిపోవడానికి మీరు రాలేదు, చెప్పేసి నా డ్యూటీ చేసుకోవడానికి నేను లేను. మీకు నాకు ప్రభు యొక్క మాట ఏమైనదంటే ఆశీర్వాదమును సంపద అయి ఉన్నది, దేవుని యొక్క సంపద అయి ఉన్నది. ఇది వాక్యము నమ్మువారికి, ఆయన మాట నమ్మువారికి అది గొప్ప బలమును ఐశ్వర్యమును శక్తి ఉన్నది. నువ్వు నమ్ముతావా? నీదే ఆశీర్వాదం. నేను నమ్ముతానా? నాదే ఆశీర్వాదం. నేను విశ్వసిస్తానా దేవుడు నాకు ఇస్తాడని? నాదే. ఇక్కడ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా కలిసి పొందుకునేంత ఆశీర్వాదం దేవుని చేతిలో ఉన్నది. మనం ఏం చేస్తాం అంటే వాక్యం వినుటకు మాత్రమే వస్తాం. ఏదో పూర్వీకులు ఏదో సామి చెప్పారులేండి, అది చెప్పిన ఆశీర్వాదమేనంట, అది వినిన ఆశీర్వాదం. ఏదో శ్లోకం బయట ఉంది, బయట లోకంలో ఒక శ్లోకం ఉంది, అది చెప్పిన ఆశీర్వాదమే, చెప్పిన మేలేనట, వినినా మేలట. నేను అంటాను ఇది చెప్పినా మేలు కాదు, విన్నా మేలు కాదు, నమ్మితే మేలని చెప్తాను నేను. బోల్డ్ మంది చెప్తారు బైబిల్, వాళ్ళకి ఆశీర్వాదం లేదు. బోల్డ్ మంది వాక్యం వింటున్నారు, వాళ్ళకి ఆశీర్వాదం లేదు. ఎవడు నమ్ముతాడో అంటే ఎవడు ఆనుకుంటాడు, ఆయన మాట నమ్మితే కదండి ఆనుకుంటాం. ఏంటి ఎప్పుడైతే ఒక వ్యక్తి మాట నమ్ముతామో ఆయన మీద ఆనుకుంటాం. ఇప్పుడు నాకు 10,000 అప్పు కావాలా? ఎవరెత్తారు? మీ మొక్కలని కిందకెట్టేస్తారు. 10,000 అప్పు కావాలా? అచ్చంపేటలో చర్చ్ పని పూర్తి అవ్వాలి, చాలా వరకు పని ఆగిపోయింది కొంత డబ్బులు లేక. ఉదయాన్నే ఒక సహోదరి ఫోన్ చేసింది, అంటుంది పాస్టర్ గారు మేము ఒక వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నాం, సంబంధం వచ్చింది, అన్నీ మాట్లాడేసుకున్నాం. కానీ అక్కడికి వెళ్తున్నప్పటికల్లా మాకు ఒక బురద కల్లోకి వస్తుంది, ఒక ఆటంకం వస్తుంది. ఏం చేయమంటారు? ప్రార్థన చేసి చెప్పండి అంత. అలాగేనమ్మా ప్రార్థన చేసి చెప్తాను. అమ్మ అచ్చంపేట కోసం ప్రార్థన చెయ్యమ్మా అన్నాను. మీరు నమ్మరు, వాళ్ళు ఉద్యోగస్తులు కాదు, వ్యాపారస్తులు కాదు, రైతులు. ఉదయాన్ని లెగిసి పొలం పనికెళ్ళి వస్తున్నవారు. పాస్టర్ గారు టైల్స్ ఎంత అవుతుందండి? ఒక 20,000 30,000 అవుతుందమ్మా టైల్స్ వేయటానికి. ఫస్ట్ నిజంగా చెప్తున్నాను, వాళ్ళు వ్యవసాయం చేసేవారు. అంటే వ్యవసాయం పని ఉంటే వెళ్తారు, లేకపోతే లేదు. చెల్లి అంటుంది 10,000 రూపాయలు టైల్స్కి అయ్యే 10,000 రూపాయలు నేను రేపు పంపిస్తాను పాస్టర్ గారు. దేవుడు ఆ మాధుర్యం, దేవుని యొక్క ఆ కృప, దేవుడు పనికిచ్చినటువంటి ఆశీర్వాదం ఎంతో ఎరిగిన వారు కనుక నేను చెప్తున్నాను అన్నమాట. నేనేం చెప్తున్నానంటే ఎవరు ఆయన మీద ఆనుకుంటారని మాట చెప్తున్నాను సుమా. నాకు ఒక అవసరం ఉంది, కొండల్లో మందిరం కట్టబడుతుంది, లోయల్లో మందిరం కట్టబడుతుంది. ఆ అవసరత నా అవసరత, దాని కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడి ఊరంతా వదిలేసి ఎక్కడో దూరాన్ని ఉన్న ఆమెను దేవుడు దర్శించాడు దేవుడి పని కోసం. నువ్వు ఆనుకోవడం నేర్చుకో, మనుషుల మీద ఆధారపడడం నేర్చుకోవద్దు. చూడండి ఇర్మియా గ్రంథం 17:5 త్వరగా మీరు సహాయం చేస్తే త్వరగా మనం ముగించుకుంది. వర్తమానం రాసుకోండి. ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో, ఎవరు నీ మీద ఆధారపడతారో, ఎవరి వైపు నీ వైపు చూస్తారో, ఎవరు నీ వైపు చూసి నడుస్తారో, వారి ముఖములు ఆయన వైపు చూడగా, వారు ఆయన వైపు చూడగా ఆయన ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయినని రాయబడి ఉంటుంది. అమ్మా
ఇర్మియా గ్రంథం 17:5 యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి ఎవరిని ఆశ్రయించి? నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారముగా చేసుకొని తమ హృదయములను యెహోవా మీద నుంచి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. రైట్, ఇద్దరు వ్యక్తులు అక్కడ కనబడుతా ఉన్నారు. ఎవడైతే దేవుని వైపు చూస్తాడో, ఎవరైతే వారు ఆశీర్వదించబడతారు. ఎవరైతే మనుషుల వైపు చూస్తారో వాళ్ళు నష్టపోతారని రాస్తుంది బైబిల్లో. చదువు, కిందకి చదవండి. వాడు ఎడారిలోని ఆరుహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును. చూడండి ప్రియులరా, అక్కడ ఒక మంచి మాట ఉంది. 8వ వచనం, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను రాని వేళ్లు తన్నును. ప్రియులారా జాగ్రత్తగా చదవండి. 7వ వచనం దగ్గర ఒక మాట ఉంది. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవా ఆయనకి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద, వాడు ఎవడైతే యెహోవాను నమ్ముకుంటాడో, ఎవడైతే దేవుని నమ్ముకుంటాడో, ఎవడైతే దేవుని వైపు చూస్తాడో వాడు ఎలాగుంటాడట? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జలము అంటే ప్రవహిస్తున్న కాలువ, ప్రవహిస్తున్న నది పక్కన నాటిన చెట్టుతో పోల్చాడు. స్తోత్రం చెప్పండి. నీళ్ళు పోయాలా? 2 రోజులు బట్టి 3 రోజులు బట్టి విశాఖపట్నానికి నీళ్ళు లేవు. అదే వర్షాకాలంలో వర్షం మీద ఆధారపడినట్టు పంటలు ఉంటాయి, చెట్లు ఉంటాయి. వర్షం మీద ఆధారపడదు, మనుషుల మీద ఆధారపడదు, ప్రకృతి మీద ఆధారపడదు. ఆ చెట్టు వాస్తవముగా ఆ చెట్టు ఆ నది పక్కన ఉంది కనుక ఆ నది ఊట నుంచి వస్తున్నటువంటి చెమ్మను పీల్చుకొని ఎండాకాలంలో కూడా పచ్చగా ఉంటది. ఆ కింద ఒక మాట రాయబడి ఉంటది, వర్షము లేని సంవత్సరమున. ఏటట? వర్షము లేని సంవత్సరమున చింతనందదు, పాపు మానదు. చాలు, స్తోత్రం చెప్పండి. ఒకసారి జబలు కొట్టండి. వర్షం లేకపోయినా నీళ్ళు లేవనే బాధ లేదు. వర్షం లేకపోయినా పంట పండదనే బాధ లేదు. వర్షం లేకపోయినా ఎండిపోతున్నాడు దిగులు దానికి లేదు. వర్షం లేకపోయినా చింతన ఉందట. దేవుని స్తోత్రం. ఈవిడ సహాయం చేస్తేనే నేను పైకొస్తాను అనుకున్నప్పుడు ఆవిడే దూరమైనా సరే దేవుడు ఏం చేస్తాడంటే దేవుడి మీద ఆనుకోబట్టి ఆమె స్థానములో, ఆ వ్యక్తి స్థానములో దేవుడు ఇంకొక వ్యక్తినే పెట్టి నిన్ను ఆ కష్టంలోంచి బయటికి తీసుకొని వస్తాడు. ఒకటి నేర్చుకోండి, కష్టమైన నష్టమైన దేవుని మీద ఆనుకో. ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి. ఈ చెట్టు ఉంది, చెట్టు నది మీద. నది అనగా దేవుడు, జీవజల నది. ఆయన జీవజల నది అయి ఉన్నాడు. చెట్టు మనిషికి సాదృశ్యము, చెట్టు మనిషికి సాదృశ్యము, నది ప్రభుకి సాదృశ్యము. అందుకే ఎస్కేల్ గ్రంథంలో ఉంటది, ఆ వెళ్ళునో, ఆ నది ఎటు వెళ్ళునో, ఆ నది ఎక్కడికి వెళ్ళునో అక్కడున్న సమస్తమును జీవించును బ్రతుకును అని రాయబడి ఉంటది. ఆ నది అట ఒక నది కలదు. ఏం కలదు? ఒక నది కలదు. ఆ నది ఎస్కేల్ గ్రంథం చూడండి, 48వ అధ్యాయం అనుకుంటాను. చూడండి అమ్మ, చూడండి 48. 47 8వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఊబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. వడిగా పారు ఈ నది వచ్చు చోటనెల్లా చోటనెల్లా జలచరములన్నీ
బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపల బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో, అందరు చెప్పండి, ఈ నది ఎక్కడికి పారునో, ఎక్కడికి ఈ నది ఎక్కడికి పారునో, ఈ నది ఎక్కడికి ఈ నది ఎక్కడికి పారునో, ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. హల్లెలూయా. ఒక నది వెళ్తా ఉందంట, నది ప్రవహిస్తుందంట. ఆ నది ఎటు ప్రవహిస్తుందో, ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడున్న సమస్తమును బ్రతుకును. సమస్తం అంటే ఆ నది మీద ఆనుకున్న మనుషులు బ్రతుకుతారు, ఆ నది మీద ఆనుకున్న చెట్లు బ్రతుకుతాయి, ఆ నది మీద ఆనుకున్న ఆకాశ పక్షులు జీవిస్తాయి. ఆ నది వెళ్ళే ప్రతి చోట సమస్తమును బ్రతుకును. ఆ నదే జీవము కలిగిన ప్రభు అయి ఉన్నాడు. ఆయనే నది, ఆయనే జీవ నది. ఆ నది ఎక్కడికి వెళ్తే అక్కడ, ఎక్కడికి వెళ్తే అక్కడ. ఎక్కడికి వెళ్ళింది? 25 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం ఆ నది నన్ను తాకింది. ఎండిపోయిన జీవితాన్ని దేవుడు బ్రతికింపచేశాడు. ఎండిపోయి, మూడైపోయి, నాశనం అయిపోయి, లోకంలో కలిసిపోయి, పాపములో శాపములో చనిపోవలసిన నన్ను, రెండో మరణానికి ఆహుతి అవ్వవలసిన నన్ను, నరకానికి వెళ్ళవలసిన నన్ను ఆ నది ఏం చేసిందంటే వాక్యము ద్వారా, వాక్యము అన్నటువంటి నది నన్ను బ్రతికింపజేసింది. ఇక్కడ కూర్చున్న మీ అందరూ బ్రతికున్నారంటే ఆ నదియే కారణం. హల్లెలూయా. ఆ నది అనగా యేసుప్రభు, యేసుప్రభు అనగా వాక్యము. ఎవడు నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడి కనుపులో నుంచి జీవజల నదులు ప్రవహించును. విశ్వసించును వాని యొక్క మనసులో దేవుని వాక్యం ఉంటది. వాక్యము మాట్లాడితే, వాక్యము పలికితే చనిపోయినది సైతము తిరిగి బ్రతుకుతుంది. ఆ నది, జాగ్రత్తగా వినండి, ఇక్కడ 2 విషయాలు. ఈ నది దేవుని మీద ఆనుకున్న నది. సాదృశ్యము, చెట్టు మనిషికి సాదృశ్యము. 2 మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఎవని మనస్సు నరులను ఆశ్రయించి దేవుడి మీద తిప్పుకుంటాడో వాడు నష్టపోతాడు. అదే ఎవడైతే మనుషుల మాటలు తిరస్కరించి దేవుని వైపు త్రెప్పుపడతాడో వాడు జీవిస్తాడు. 2 రాజులు మేము ఉదయకాల్సి ముందుకు తీసుకొని వస్తాను. చూడండి, మొదటి రాజు 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయం 15వ వచనం చూడండి. 26వ అధ్యాయం 15వ వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథం. ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యమైన సహాయము కలిగెను గనుక. చాలు, అతడు స్థిరపడినంత వరకు ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. ఆశ్చర్యకరమైన సహాయం కాదు. ఉజ్జా రాజు దేవుని మీద ఆనుకునే అంతవరకు కూడా, దేవుని వైపు చూసినంత వరకు కూడా, ఆ మాట దయచేసి అందరూ అర్థం చేసుకోండి. అయితే అతడు స్థిరపడినంత వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం. ఎలా స్థిరపరచబడ్డాడు అంటే ఆయన దేవుని వైపు చూశాడు కనుక స్థిరపరచబడ్డాడు. సహాయం ఎలాగొచ్చిందంటే దేవుని మీద ఆనుకున్నాడు కనుక. ఉజ్జారాజుకి ఏ సహాయం వచ్చిందంట? సహాయం పేరే ఆశ్చర్యకరమైన సహాయము. దేవుని స్తోత్రం. ఏ సహాయము? ఆశ్చర్యకరమైన సహాయం. ఉజ్జా బ్రతుకు దినముల్లో చాలా వరకు దేవుని మీద ఆనుకున్నాడు. ఏంటి? అందుకే రోమిలు రాసిన పత్రిక 11:10 అధ్యాయాలు ఉంటుంది. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడును సిగ్గుపడి. నువ్వు ఆయన మీద ఆనుకో, ఆయన వైపు చూడు, ఆయన మీద నమ్మికుంచో. ఆయన వదిలే బాబు అనే సరే
నన్ను వదిలే ప్రభా అన్న వదలడు. యోన ఏమన్నాడు? ప్రభా నేను అటు వెళ్ళను, నన్ను వదిలే అని వేరే వైపు వెళ్ళిపోతున్నాడు. నన్ను వదిలే ప్రభా నేను వెళ్ళను అన్నాడు. అయినా సరే ప్రభు ఏం చేశాడు? యోనను పట్టుకొని మరి ఆయన పని ఆయన చేయించుకోండి. ఆయన వదలమన్నా వదలడు. చూడండి కీర్తనలు 118 8 వచనం, త్వరగా కీర్తనలు 118 8 వచనం. మనుషులను నమ్ముకొనుట కంటే చేసుకోండి, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హలో యవన పిల్లలో వినండి, యెహోవాను ఆశ్రయించుట మేలు. 118వ కీర్తన 8 వచనం తీసారా? చూడండి ఎవరున్నారు అక్కడ? మనుషులున్నారు, దేవుడు ఉన్నాడు. ఎవరెవరున్నారు? మనుషులున్నారు. ఇంటికెళ్ళి మీరు ఎవరైనా అడిగితే ఆ మాట చెప్పండి, వాక్యం చెప్పండి. ఇంట్లో రాళ్ళని ఉంటారు కదా, బాబు పెద్దయినా మనుషులు నమ్ముకుంటే నష్టపోతావు, దేవుని నమ్ముకుంటే చదువు 118 మనుషులను నమ్ముకొనుట కంటే ఎవరు నమ్ముకోవడం కంటే చెప్పండి, ఎవరు నమ్ముకోవడం కంటే మనుషులను నమ్ముకొనటం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని స్తోత్రం. మనుషులను నమ్ముకొనుట కంటే ప్రభు దగ్గరికి రావడము మేలు. ప్రియులారా, మనుషులు నమ్మితే తిమోతిలు అంటాడు, తిమోతిలో పౌలు గారు అంటారు, మనము నమ్మదగిన వారము కానప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. మనం అనేక సార్లు తప్పిపోతూ ఉంటాం, అనేక సార్లు స్కిప్ అయిపోతూ ఉంటుంటాం. ఈవెన్ చివరికి దేవునికి ఇచ్చిన మాట, బలిపీఠం దగ్గర నిలబడి దేవునికి ఇచ్చిన మాట కూడా తప్పిపోయిన వారిని చాలా మందిని చూశాను. కానీ దేవుడి అన్నాడు, మాట తప్పడు ఎన్నడు, కలలో కూడా ప్రభు మాట తప్పడు. కనుక మనుష్యులను నమ్ముట కంటే యెహోవాను నేర్చుకో. అందరం ఆధారపడడం నేర్చుకుందాం, ఆనుకోవడం నేర్చుకుందాం, ప్రభు నమ్మడం నేర్చుకుందాం. మనుషుల మీద కంటే మనుషులను నిర్మించిన ప్రభు మీద మనసు పెడదాము. ఇంకో మాట చూడండి, కీర్తన 108:12 వచనం. 108:12 వచనం. మనుషులను సహాయము వ్యర్థము. ఫస్ట్ ఏమంటున్నాడు? మనుషులను నమ్మడం వ్యర్థం అన్నాడు. రెండవ మాట ఏంటంటున్నాడు? శత్రువులను జయించుటకు. రెండవ మాట ఏంటి? శత్రువులను జయించుటకు సహాయము. ఏ సహాయము? మనుషుల సహాయము వ్యర్థము. చదువమ్మా. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. చాలు. మనుషులను లేదా మనుషుల సహాయము చేస్తే ఆ సహాయం ఎంత ఉంటుంది? కొంచెమే ఉంటుంది. ఏమా కూర అంటే కొంచెం కూర వేస్తుంది. అమ్మ ఆకలితో ఉన్నానంటే ఒక పూట భోజనం పెడుతుంది, లేదా 2 పూట్ల భోజనం పెడుతుంది, లేకపోతే నెల రోజులు పోషిస్తుంది. మనుషుల దగ్గరికి వెళ్ళి అడిగితే రోజో నెలో, కానీ ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభా నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి అని ప్రభువుని అడిగితే నీ జీవితకాలం అంతా నిన్ను పోషిస్తాడని. జీవితకాలం అంతా నిన్ను పోషిస్తాడు. మనుషుల దగ్గరికి వెళ్ళి ఆకలి అనుకొని అల్లమట్టిస్తే ఒక పూట అన్నం పెడతారేమో, లేదా 2 పూటలు పెడతారేమో, నెల 2 నెలలు పోషిస్తారేమో. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభా నేను ఆకలితో, నా పిల్లలు ఆకలితున్నారు, నాకు సహాయం చేయి, నన్ను పోషించంటే జీవితకాలం వరకు తరగని సంపత్తు దేవుడు నింపుతాడు. ఫస్ట్ దట మనుషులు నమ్ముట వ్యర్థము. రెండో మాట వస్తున్నాను, 108:12 మాట, మనుషుల సహాయము వ్యర్థము. ఎవరు సహాయం వ్యర్థం? ఈరోజు ఇందా అమ్మంటే తర్వాత ఏంటంటది? ఇందమ్మంటే అందమ్మా అంటారు. ప్రభు అంటాడు ఇదిగో ప్రభు అంటే పద అంటాడు ఆయన. దేవుని స్తోత్రం. అబ్రహాంతో ఏమన్నాడంటే, అబ్రహామా, లోతు అన్నాడు ప్రభా నాకు ఇది కావాలనుకొని అబ్రహాముని అడిగి ఒక స్థలం వైపు వెళ్ళిపోయినాడు. అబ్రహాం అన్నాడు ప్రభా నాకు ఏ దిక్కుకి వెళ్ళాలో నువ్వు నడిపించాడు. దేవుని స్తోత్రం. లోతు ఏం చేశాడంటే, చక్కగా ఉంది, సుందరంగా ఉంది, సూపర్గా ఉంది, వాటర్ ఉంది, మంచి గ్రాస్ ఉంది, అక్కడ తన గొర్రెలు మేకలు మందలకు కావాల్సినటువంటి పచ్చని గడ్డి ఉంది, పచ్చగా ఉందట. ఎలాగుందట? కనులకు ఏదేను తోట వలె కనబడిందంట. దేనికి?
కళ్ళుకి ఏదేను తోటలా కనబడింది అంటే ఏటట ఏది కనబడింది? సొదొమ గొమొర్రా ఏదేను తోటలా కనబడింది. ఎలా కనబడింది? చూస్తే ఎంత చక్కగా ఉందో, ఎంత సువిశాలంగా ఉందో. ఓ నా గొర్రెలకు, నా మేకలకు, నా బ్రతుకు దినములన్నీ నేను బ్రతికంత వరకు కూడా ఆహారం సమృద్ధిగా ఉంది, నీరు సమృద్ధిగా ఉంది, ఇటే పోతాను అనుకొని చెప్పి పోయాడు. అదే అవకాశం అబ్రాహాం దగ్గరకు వచ్చింది. అబ్రాహామా నువ్వెట్టి వెళ్తావంటే కళ్ళు మూసుకున్నాడు. ఆయన ఎటు చెప్తాడు వెళ్తాడు. దాని స్తోత్రం. అర్థం అలదా? నేను ఎంచుకోను. I can't decide. I depend on God. నేను వెళ్ళను, నేను ఎటు పడితే అటు వెళ్ళను, నేను ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళను, ఏ నిర్ణయం పడితే నిర్ణయం తీసుకోను, నా కనులకు ఇంపైన దాన్ని నేను ఎంచుకోను అని చెప్పి అబ్రాహాం ఏమన్నాడంటే ఆ దిక్కు వైపు చూశాడు. ప్రభా నువ్వు ఎటు వెళ్ళమంటావో అటు వెళ్తా. అప్పుడు ప్రభా అన్నాడు, అబ్రాహామా తూర్పుకి నాడు అన్నాడు. నాడు ఎంత ఓపుకుందో నాడు అన్నాడు. తూర్పు వైపు నడుస్తున్నాడు. అబ్రాహామా పడమటికి నాడు, పడమటి వైపు నడుస్తున్నాడు. అబ్రాహామా ఉత్తర దిక్కుకి వెళ్ళు. ఉత్తర వైపు నడిచి 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 కాల్ దిగి ఇక్కడిదాకా వచ్చావా? దక్షిణ వైపు వెళ్ళు. దక్షిణ నడుస్తున్నాడు. అలసిపోయాడు. 4 దిశలు కూడా నోపుకున్నంత వరకు నడిచి వెళ్ళిపోన్నాడు. 4 దిశలు నడిచి వెళ్ళిపోయినాడు. అప్పుడు ప్రభు ఒక మాట పలికాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ప్రభు ఒక మాట పలికాడు. ఏం పలికాడు తెలుసా? అబ్రాహామా నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలము నీది కాబోతుంది అన్నాడు. అబ్రాహామా ఎందుకు నడమన్నాడు దేవుడు తెలియదు. జాగ్రత్తగా వినండి. నడిచి వెళ్ళిపో అబ్రాహాం అన్నాడు. నడిచాడు. ఓపుకున్నంత వరకు నడిచాడు. ఎంత ఓపుకు ఇదేంటి ఇంకా చెప్పడు ఇంకెంత నడాలి. నడిచాడు. మళ్ళీ ప్రభు అన్నాడు అన్నాడు. ఈ 2 అయిపోయాయి కదా ఇట్టాడు అన్నాడు. నడిచి వెళ్ళిపోయాడు. నడిచి అన్ని దిక్కులు నడిచేసిన తర్వాత అబ్రాహాముని పిలిచి అబ్రాహాం ఆగు అన్నాడు. చెప్పు ప్రభు, ఇదిగో నువ్వు ఎంత దిక్కు నడిచావో, ఎంత వరకు నడిచావో, నీవు కాలు పెట్టు, నీ పాదం పెట్టు, నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలం, ప్రతి ఎంత దూరం నడిచావో అదంతా నీకు, నీ సంతానానికి సొత్తుగా ఇవ్వబోతున్నాను అన్నాడు. ఇదే ప్రభా, నువ్వేదో 1 ఎకరం పొలం 10 ఎకరాల పొలం ఈ ఊరెత్తావు అనుకున్నాను, కానీ దేశాలు అబ్రాహాము సంతానానికి దేవుడు ఆస్తిగా ఇచ్చాడు. మనం ఏంటి ఇస్తామండి పిల్లలకి? నేనే చెప్తాను, మనమేం ఇవ్వలేం. మనం 10,000 20,000 వస్తే ఒక 500 పక్కనెట్టి 1000 పక్కనెట్టి చిన్న చీటి వేసి చిన్న ముక్కు పొల్లుకొని చిన్న సేవులో కొని మెడలో కొని దాసి ఇద్దరు తెచ్చింది భర్తకు తెలియకూడదు, కొంత భార్యలు దాస్తారు కదా. ఇక్కడ అందరికీ ఆ స్వభావం ఉంది. దాసిందని ఏమంటారంటే జాగ్రత్త పడుతున్నామండి మా ఆయనకి తెలియకుండా. ఏడు జాగ్రత్త పడతా తెచ్చి ఇక్కడ దేవుడికి ఎప్పుడే వాళ్ళు అప్పుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, నువ్వేం దాస్తావు? నువ్వు దాస్తే ఇంత దాస్తావు. నువ్వు దాసిందంతా ప్రభా ఇదిగో ఇది నేను పెట్టుబడి పెడుతున్నా పని. ప్రభా నీ పని కొరకు పెట్టుబడి పెడుతున్నాను. తగిన సమయంలో నువ్వు పంటకు వస్తావు, తగిన సమయంలో ఆస్తిని చూస్తావు, తగిన సమయంలో అంతస్తు చూస్తావు. అడగకుండా దేవుడిస్తాడు. అడుగు వాటికంటేనో ఊహించి వాటికంటే తరికగా చేస్తాడు. ప్రతి వాగ్దానం నా కోసం నీ కోసం రాయబడింది. చాలా మంది తెలియదు పాపి మర్మ. బైబిల్, దేవుడు, వాక్యం, ఆరాధన, పాటలు, ఎప్పుడు పాటలు రమ్మంటారు, అదంటారు ఇదంటారు. అయ్యో, నీకు తగిన సమయంలో నీకు కావలసిందేమై ఉన్నదో ఊహకు మించిన కార్యాలు చేయగలవాడు ఆయన. దేవుని స్తోత్రం. నువ్వు దాస్తే 20 సంవత్సరాలు దాస్తే ఎంత దాస్తావు? 20 సంవత్సరాలు దాస్తే ఎంత దాస్తావు? 30 సంవత్సరాలు దాస్తే ఎంత దాస్తావు? 20 సంవత్సరాలుగానే పాప పెళ్ళిడికి వస్తుంది, కొడుకు ఉద్యోగాన్ని కట్టాల్సి వస్తుంది. ఎంత దాస్తావు? ఏమీ దాయం. ప్రతిదీ. అందుకంటున్నాడు దేవుని సహాయము వలన. ఎవరో దేవుడు సహాయం చేస్తాడు. ఎవరికి కావాలి దేవుని సహాయం?
ఎవరు ఆయన వైపు, ఆయన మీద అనుకోండి. యెషయా గ్రంథం 26:2 పట్టుకోండి. అది మూలవాక్యం పట్టుకోండి. త్వరగా ముగించుకుందాం. తర్వాత కీర్తన 105:3 కూడా చదువమ్మా. మూలవాక్యాన్ని పట్టుకోండి. యెషయా గ్రంథం 26:2 మూలవాక్యాన్ని పట్టుకోండి. కీర్తనలు 105:3 ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. యెహోవాను వెదకువారు హృదయమందు యెహోవాను వెదకువారు ఎవరండి? యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. హల్లెలూయా. మనం ఎవరిని వెతుకుతామంటే మనుషుల్ని వెతుకుతాం. ఎవరిని వెతుకుతాం? మనుషుల్ని వెతుకుతాం. మేము ఆదివారం వస్తే మీ అందరిని వెతుకుతాం. అది మా భావము, మా భారం వేరు అనుకోండి. మనకు కష్టం వచ్చినప్పుడు మనుషులు వెతుకుతాం. ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఏం అడగాల, ఎంత అడగాల, ఎలాగ అడగాల, ఏ వంక కట్టుకుని వెళ్ళాలి. కొంత తెలివైనలు ఏం చేస్తారంటే, వినండి జాగ్రత్తగా, స్తోత్రం చెప్పండి. ఏంటి మా పాస్టర్ గారు అంతకుముందు ఏదైనా డ్రామా కంపెనీలో పనిచేసాడేమో, యాక్టింగ్ చేసి మరి చెప్తున్నాను అనుకోకండి. అసలు ఒక ఆడపిల్లతో మాట్లాడాలంటే పరం భయం. 18 సంవత్సరాలు వచ్చినంత వరకు హాస్టల్లో చదువుకున్నాం, బయట ప్రపంచం తెలియదు. కానీ దేవుడు కృప ఈరోజు నడిపించాడు. వినండి, ఎవరి దగ్గరికైనా సహాయానికి వెళ్ళినప్పుడు కొంతమంది వాడే ఒక ఉపాయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. స్తోత్రం చెప్పండి. ఏటి వాడతారు ఉపాయం? ఎవరైనా సహాయం చేయాలా, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. అప్పుకి వెళ్ళాలా? డైరెక్ట్గా వెళ్ళి అప్పుయమ్మా అన్నమంటే ఉప్పు కూడా లేదమ్మా అంటున్నాడు. ఎందుకు? ఉప్పిస్తే మళ్ళీ తిరిగి ఇవ్వని. అప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఈ వ్యక్తులు ఏం చేస్తామంటే, మనం వాళ్ళ దగ్గర అప్పు అడగాల. ఆ అప్పు అడిగే ఆ బడ్జెట్ని బట్టి మన చేతిలో పల్లెట్టుకుని వెళ్తాం. పాస్టర్ గారు పల్లె అయిపోతుంది, వెంటనే చెప్పం. తర్వాత చికెన్ అట్టుకుని వెంటనే చెప్పం. తర్వాత ఇంకొక రోజు ఇంకోటి ఏదో అట్టుకుని వెళ్తాం. ఉదయం లేచిన వెంటనే ఫోన్ చేస్తాం, సార్ బాగున్నారా, బాగున్నారు, రోజు ఫోన్ చేస్తాం. ఇలాగా కొంత సెటప్ చేస్తుంటాం. అవును కదా? కొంత మైండ్ని ప్రిపేర్ చేస్తాం. ఎందుకంటే వెళ్ళిన వెంటనే అడిగితే సి అంటారేమో అని, సి అనకూడదని కొంత చట్నీ, కొంత కారం, కొంత మసాలా వేసి ప్రిపేర్ చేస్తాం. అప్పుడు అడుగుతాం. ఏంటి ఎన్ని మాయా, ఎన్ని మస్కాలు, ఎంత తెలివితేటలు, ఎంత జ్ఞానంగా వెళ్ళి మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగినా అది శుద్ధ వేస్ట్ అని బైబిల్ చెప్తుంది. మనుషుల సహాయము వ్యర్థం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవాను వెదుకువారు. ఎవరిని వెతికేవారు? యెహోవాను వెతుకువారు హృదయములో సంతోషించుదురు. నీ హృదయం ఈరోజు సంతోషంగా లేదు, నీ మనసులో సంతోషము లేదు, నీ గుండె లోతుల్లో ఆనందం లేదు. కారణం ఏంటంటే మనుషుల్ని నమ్మావు, మనుషుల సహాయాన్ని చూసావు, మనుషుల్ని హృదయంలో పెట్టుకున్నావు, దేవుని వెతకటం మానేసావు. దావీదు అంటాడు, నేను రేయి మొదటి జాము లెగిచి నీ సన్నిధిలో ప్రార్థనతో నేను సిద్ధపడతాను ప్రభా, నీ ముఖ దర్శనమును నేను చేసేదను అంటాడు. హల్లెలూయా. ఉదయం లెగిసి వాక్యం చదివే అలవాటు ఎంతమందికి ఉంది? లేదు. రాత్రి ఉండిపోయిన గిన్నెలు తోముకోవడానికి ఉదయం లేచి కిచెన్లోకి పోతాం. ఆ పాశమకంతో టీ తాగేస్తావు, పాశమకంతో గిన్నెలతో వేసుకుంటావు, పాశమకంతో ఇల్లు. స్త్రీలు ఎందుకు కాన్సెప్ట్, స్త్రీ మీద ఎందుకు మనసు పెడుతున్నానంటే, మీరు ఇంటికి దీపాలు అయి ఉన్నారు, ఇంటికి వెలుగై ఉన్నారు, ఇంటిని నడిపించవలసిన వారు ఉన్నారు. నీవో ఉదయం లేచి వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒకరోజు కాకపోయినా ఒకరోజు నీ పక్కన నీ చేతిలో పెరుగుతున్న పిల్లో లేకపోతే పిల్లోడు చూసి, ఏంటి మా అమ్మ రోజు ప్రార్థన చేస్తా, చెయ్యి, ఒకరోజు కాదు ఒకరోజు నాకు బుద్ధి వచ్చి అంటాడు, నేను కూడా చేస్తానని చెప్పి నీ పక్కన నీ బిడ్డ, నీ కౌగిల్లో పెరుగుతున్న బిడ్డ నిన్ను చూసి నేర్చుకుంటాడు. ఏరి మన పిల్లలందరూ ఏరి ఇక్కడ, వాళ్ళ కోసం స్థలం ఖాళీగా ఉంది. బాలుడు నడవలసిన త్రోవ
ఏంటండి? పిల్లలు నడవలసిన త్రోవ పిల్లలకు నేర్పించాలి. వాళ్ళు పెద్దవాడైనప్పుడు ఏటాట పెద్దవాడైనప్పుడు దానిలో నుంచి తలపడు. వాడికి మనం ఏం వెతుకుతామో మన పిల్లలు కూడా అదే వెతుకుతారు. రండి కొంచెం ముందుకు వెళ్దాం. చూడన్న 53వ అధ్యాయము 2వ వచనం, కీర్తనలో 53 2వ వచనం. త్వరగా వాక్యమందును ఉపదేశమందును మీరు బలపడాలని వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. చాలమ్మా. యెహోవాను వెతకవారు కలరేమని, దేవుని వెతికేవారు కలరేమని దేవుడట నరులను పరిశీలన చేస్తా. సహోదరి, నువ్వు దేవుని వెతుకో, ధనాన్ని వెతకవసరం లేదు. ఆయన చేతిలో కొలసి పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. చూడండి, కొలసీలకు రాసిన పుస్తకంలో 2వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. నాకు నచ్చిన మాట, నేను నమ్ముతున్న మాట. 2వ అధ్యాయం 2వ వచనం అనుకుంటాను. కొలసీలకు రాసిన పుస్తకం చదవండి అమ్మా. సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి కాబట్టి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు. 3వ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. స్తోత్రం చెప్పండి. ఏటట బుద్ధి. పిల్లలు తిడతా బుద్ధి లేనోడా, బుద్ధి లేనోడా, బుద్ధి లేనోడా అనే బదులు ఆయన తీసుకెళ్ళి దేవుని పాటలు పడేస్తే ఏటొస్తుంది? బుద్ధి వస్తుంది. హల్లెలూయా. చూడండి, బుద్ధి జ్ఞానముల సర్వ సంపద. ఏటండి కొలస్సీలకు రాసిన పుస్తకం 183వ పేజీ నెంబర్, కొత్త నిబంధన. మీరు పాత నిబంధన వెతుకుతున్నారు కొంతమంది, కొత్త నిబంధన. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు. చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏ సంపదలో? ఏ సంపదలో? ఏ సంపదలో? సర్వ సంపదలు. సర్వ సంపదలు ఆయన యందే రాయబడి ఉంది. ఆయన యందే గుప్తములై ఉన్నవి, ఆయన మీద ఆనుకొని వారు కానీ ఇచ్చివాడై ఉన్నాడు. తెలుస్తుంది. ఆయన వైపు, ఆయన సహాయం కొరకు ఎదురు చూసేవారికి ఆయన అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. ఆయన నమ్మిన వారికి ఇచ్చివాడై ఉన్నాడు. ఆయన వైపు చూసే వారికి ఇచ్చివాడై ఉన్నాడు. అడుగు వారికి ఇచ్చివాడై ఉన్నాడు. కనుక బైబిల్ ఏం నేర్పిస్తుందంటే అడుగుడి మీకు ఇవ్వబడు. దేని స్తోత్రం. తెలుగులో ఒక సామెత, అడగకుండా అమ్మ కూడా చెప్పండి రా. మీరు శుద్ధ మంచోళ్ళు, కాకరకాయ లాంటి వాళ్ళు మీరు అందరు. స్తోత్రం. పిల్లలు చెప్పండి, అడగకుండా అమ్మ అని పెడుతుందా? పిల్లలు అడగకుండా అమ్మను ప్రభు అన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును. స్తోత్రం చెప్పండి. అడుగుడి మీకు ఇయ్యబడును. మనం దేవుని మీద అనుకొని దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు. దేవుడు సహాయము చేసేవాడు. మనుషుల సహాయము వ్యర్థం. మనుషులు నమ్ముడుకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇంకో మాట ఏం చెప్తున్నానంటే యెహోవాను వెతకాలి. మనుషులను వెతకటం కంటే ప్రభువును వెతుకుట హృదయానికి ఆనందము, హృదయానికి సంతోషం. యెహోవాను వెతుకువారు, రాసి అండర్లైన్ చేసుకోండి, యెహోవాను వెతుకువారు హృదయములో 105 3వ వచనం ఏంటంటుంది? యెహోవాను వెతికేవారు, చెప్పండి, యెహోవాను వెతికేవారు హృదయములో సంతోషించెదరు. ప్రభువుని వెతకడం నేర్చుకుందాం. ప్రభు సహాయాన్ని చూద్దాం. ప్రభు ఆలోచన చూద్దాం. అన్నీ కలిసి యెషయా గ్రంథం 26:2లో చెప్పినట్లుగా అన్నీ కలిసి ఆయన మీద ఆనుకొనువాడు. ఆనుకోవటం నేర్చుకోవాలి. తల్లులు, మీ ప్రార్థన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం. సహోదరులు, మీ యొక్క కన్నీటి ప్రార్థన నీ కుటుంబానికి పునాది కాబోతా ఉంది. నువ్వు వెతకడం, ప్రభు మీద ఆనుకోవడం, ప్రభు వైపు చూడడం, ప్రభుని నమ్మడం చేయగలిగితే నీ జీవితంలో అసలు కన్నీరు అన్నదే కనుమరుగైపోతుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం చూడండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. స్తోత్రం. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. చాలా
హల్లెలూయా. యెహోవా నీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన వెతకాలి. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. స్తోత్రం చెప్దాం. ప్రతి మాటకి ఎందుకు స్తోత్రం చెప్పమన్నానంటే, మీరు ఎక్కడో మైండ్ సెట్లో నుంచి ఆ మాట దగ్గరికి రావాలని. యెహోవా దొరుకు కాలమందు, యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతకండి. దేవుని సన్నిధిని వెతకండి, ఆయన ముఖాన్ని వెతకండి, ఆయన పాదాలను వెతకండి, పాదాల మీద ఆనుకొనండి. ఆయన మీకు సమీపముగా ఉండగానే ఆయన దగ్గర వేడుకొనండి అని రాయబడ్డారు. ప్రియులారా, మనం ఏం వెతుకుతామో అది మనకు దొరుకుతుంది. మన మనుషుల సహాయం వెతుకమనుకోండి, మనుషుల సహాయం దొరుకుతుంది, కానీ అది కొంచెము, అది వ్యర్థం. అదే దేవుని సహాయాన్ని వెతికితే అది దొరుకుతుంది, అది శాశ్వతమైనది, సమృద్ధి అయినది. దేవుని మీద ఆనుకుంటే నెమ్మది కలుగుతుంది, మనుషుల మీద ఆనుకుంటే అపజయము కలుగుతుంది. మనుషులు చేస్తే సహాయము కొంచెం చేస్తారు, దేవుడు సహాయం చేస్తే అద్భుతమైన సహాయము. ఉజ్జారాజు కట ఆశ్చర్యకరమైన సహాయము దేవుని యొద్ద నుంచి వచ్చింది. ఆశ్చర్యకరమైన సహాయం ఎలాగొచ్చిందంట? అతడు స్థిరపడినంత వరకు. ఏంటండి? అతడు స్థిరపడినంత వరకు ఆశ్చర్యకరమైన సహాయం వచ్చింది. నీవు నేను స్థిరపడే వరకు, నీవు నేను ఆయన మీద ఆనుకుంటే, నీవు నేను ఆయన వైపు చూస్తే, నీవు నేను ఆయన సహాయాన్ని వేడుకుంటే ఎన్నటన్నిటికీ కూడా నీవు అపజయాన్ని చూడవు, కన్నీరు చూడవు. ఆయన మీద ఆనుకొని వానిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. అన్ని సందర్భాల్లో హిజ్కియా రాజుకి వ్యాధి వచ్చింది, హిజ్కియా రాజుకి మరణం సమీపించింది. హిజ్కియా రాజు ఒక వార్త విన్నాడు, చనిపోతున్న వార్త, భయంకరమైన వార్త విన్నాడు. అప్పుడు ఏం చేశాడు? మనుషులను ఆశ్రయించలేదు. స్తోత్రం చెప్పండి. నువ్వు చనిపోతావయ్యా, నీకు రోగం వచ్చిందయ్యా, నీవు మంచం సర్దుకో, బట్టలు సర్దుకో, ఇల్లు సర్దుకో, నువ్వు చనిపోతా, అన్ని సరిదాయి అంటే ఎవరు ఆస్తుపాస్తులు రాసిచ్చే, ఎవరు దాన్ని సెటిల్ చేసే, అన్ని రెడీ అయిపో అన్నాడు. ఏం చేశాడో తెలుసా? తన మనస్సును దేవుని వైపు తిప్పుకున్నాడు. మనస్సుని, దేవా నేను విన్నాను ఈ మాట, మరణకరమైన వార్త విన్నాను, నాకు సహాయం చేయి అయ్యా, నన్ను దయతో, కృపతో దయతో ప్రభా ఈ అభాగ్యుడిని, ఈ యొక్క ఎన్నికలేనోడిని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా అని చిన్న ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి. కష్టకాలం ఏం చేశాడు? ప్రమాదకర వార్త విన్నప్పుడు ఏం చేశాడు? నష్టం కలుగుతుంది అన్నప్పుడు ఏం చేశాడు? తన మనస్సును ముందు దేవుని వైపు తిప్పుకొని ప్రార్థన చేశాడు. మనకు కష్టం వస్తే మనం ఏం చేస్తాం? నష్టం వస్తే ఏం చేస్తాం? కష్టం నష్టం వచ్చినప్పుడు మనుషుల సహాయం కొరకు పరిగెడతాము. బైబుల్ పదే చెప్తుంది, మనుషులు నమ్ముట కొంటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చేద్దామా ఈరోజు బట్టి? ప్రభు మీద ఆనుకుందామా? సహోదరులు ప్రభు మీద ఆనుకుందాం. ఆనుకోవడం అంటే ఏమీ లేదండి, నిత్యము ప్రార్థన చేసి ప్రభా సహాయం చేయండి, బ్రతిమలాడుకోవడమే ఆనుకోవటం, ప్రార్థించడమే ఆనుకోవడం, అడగడమే ఆనుకోవటం. అది నేర్చుకున్నావా? నీ తరతరాలు పిల్లల తరములో సకల సంపదలు అడిగితే ఆయన ఇవ్వడానికి, అడిగిన దానికంటే ఎక్కువ చేయడానికి, ఊహించిన దానికంటే ఎక్కువ చేయడానికి. నువ్వు చిన్న రేకుల షెడ్ ఇంటే బాగుంది అనుకుంటున్నావేమో, చిన్న రేకుల షెడ్ అద్దెంట్లో ఉంటున్నాను ప్రభా, చిన్న రేకులు కొంపున్నా బాగుంది ప్రభా అనుకుంటున్నావేమో. నా దేవుని దృష్టిలో రేకులు కాదండి, నా దేవుని దృష్టిలో స్లాబులు ఉంటాయి నీ కోసం. ప్రభా నా పిల్లకి 100 దాస్తున్నాడు ప్రభా, 10,000 అయిపోయింది, 10,000 అవ్వలేదు ప్రభా, సహాయం చేయను ఆయన అంటే అద్భుతంగా దేవుడు సహాయం చేస్తాడు. పోయినసారి ఒక సహోదరి కోసం చెప్పిన దేవుడు బయలుపరిస్తే మాట చెప్పినాను, మీరు నమ్మరు, నాకు అది ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంగ్లాండ్ దేశములో నుంచి, అమ్మా నీ కుమార్తెకి సంవత్సరం వివాహం జరుగుతుందని ప్రభు పలికితే పలికాను. కూలి పని చేసుకొని, నాలుగు పని చేసుకొని, చిన్న పనులు చేసుకున్న వాళ్ళు, చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు
ఎలా పాస్టర్ గారు ఈ సంవత్సరం పెళ్లి కష్టం, లేకపోతే మాకెక్కడ అంత స్తోమత అని బాధపడుతున్నా మీకు ప్రభు చేసిన అద్భుతమైన కార్యం చెప్తున్నాను. పుడారా, ఇంగ్లాండ్ దేశము నుంచి అద్భుతమైన సంబంధం వచ్చింది. రేపు నవంబర్లో అద్భుతమైన వివాహం జరగబోతా ఉంది. ఎవరి మీద అనుకున్నాం? దేవుని మీద. కష్టములో నష్టములో ప్రభు మీద అనుకుంటే నిన్ను పైకి లేవనెత్తి రాజులతోనూ, పెంటకుప్ప మీద దీనులను దరిద్రులను పైకి లేవనెత్తి రాజులతోనూ అధికారులతోనూ ప్రభు నిన్ను కూర్చుండబెట్టుటకు సమర్థుడై ఉన్నాడు. ఆయన వైపు చూసిన వారు, ఆయన వైపు ఆయన నమ్మికుంచేవారు. ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పుస్తకం 11వ అధ్యాయం చూడండి, ముగించుకుందాం. చివరి మాట రోమీయులకు రాసిన పుస్తకం 11వ అధ్యాయము 10వ అధ్యాయం 11వ వచనం ముగించుకుందాం. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. చాలండి. ఆయన యందు విశ్వాసముంచువాడు, ఆయన మీద ఆనుకొనేవాడు ఎన్నడను సిగ్గుపరచబడడు. రండి ప్రభు మీద ఆనుకుందాం. రండి ప్రభు మన వివాదాన్ని తెలుస్తాడు. రండి దేవుని సహాయం వైపు ఎదురు చూద్దాం. రండి ఆయన చేతిలో సకల సంపదలు గుప్తములై ఉన్నవి. ఆయన అడుగు వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం అడిగితే ఆయన ఇస్తాడు. అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. బైబిల్ కోడ్ ఎక్కడ, బైబిల్ వర్డ్ కోడ్ చేసినా సరే, ఎక్కడ వాక్యం దొరికినా సరే దానిని ఆయన స్థిరపరచు దేవుడు అయి ఉన్నాడు. ఇది వినడానికి లేదు, చెప్పడానికి లేదు. బైబిల్ ఉన్న ప్రతి మాట మనం అనుభవించడానికే దేవుడు రాసినాడు. నేనేదో చెప్తే వెళ్ళిపోతాను, మీరు వింటూ వెళ్ళిపోకండి. అనుభవించండి సకల సంపదలో. ఆ మాట నా యవ్వన కాలంలో పట్టుకున్నాను. ప్రభా, నువ్వు ఆశీర్వాదానికి దేవుడై ఉన్నావు. ప్రార్థన చేయగా దేవుడు ఒక మనిషికి కావాల్సింది అంత దేవుడు నాకు ఇచ్చాడు. ఇచ్చిన దేవునికి మహిమ ఘనత ప్రభావములో కలుగునగాక. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. దేవుని సహాయం, ఆయన మీద ఆనుకొనుట నేర్చుకుందాం. మనుషులని ఆధారపడొద్దు, మనుషుల మీద ఆనుకొనొద్దు, మనుషుల వైపు చేతులు చాచొద్దు. మనుషులను ఆశ్రయించటం వలన దుఃఖమే మిగులుతుంది. యెహోవాను హృదయంలో సేవించటం వలన నీకు హృదయం సంతోషముతో నింపబడుతుంది. ప్రభు వైపు చూద్దాం. ప్రియరా, మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి అయిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా నాతో మాట్లాడావు. నీ మీద ఆనుకొని వానుని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్నావు, నెమ్మది గలవానిగా చేస్తానన్నావు, సంతోషం గలవానిగా చేస్తానన్నావు, సమృద్ధి గలవానిగా చేస్తానన్నావు. అయ్యా, మీ మాట ఎక్కడెక్కడికి వెళ్తుందో, ఎవరి జీవితాల్లో మీ మాట అయ్యా నా తండ్రి ప్రకటించబడుతుందో, అయ్యా వారి జీవితాల్లో నిత్య సంతోషం ఉంటుంది. మీ మీద ఆనుకోవడం నేర్చుకుంటున్నాం ప్రభా. మిమ్మల్ని నమ్మికుంచేవాడు సిగ్గుపాటు అంటున్నావు ప్రభా. ఇదిగో మీ వైపు అయ్యా ఎవరు చూసారు వారు ముఖములో అయ్యా ప్రకాశించబడ్డాయని రాయబడి ఉంది కదా ప్రభా. ప్రతి మాట నమ్ముతున్నాం తండ్రి. మేమెన్నడూ కృంగిపోకుండా, ఎన్నడూ జడియకుండా, ఎన్నడూ మనుషుల మీద ఆధారపడారు. మనుషులు నిర్మించిన తండ్రి, మీ మీద ఆనుకోవటం మాకు ఈ దినము నుంచి సంపూర్ణంగా నేర్పించు తండ్రి. ఈ దినము నుంచి అయ్యా మీ పాదాలు కోసాటం నేర్పించండి. ఈ దినము నుంచి తండ్రి మీ పాద పద్మముల దగ్గర కూర్చోటం మరియవలే అయ్యా మీ పాద పద్మముల దగ్గర కూర్చోటం నేర్పించు ప్రభా. మా దీవెనకు ఆశీర్వాదాలు అది ఏ కారణమని, అది ఏ మూల పాఠమని ఎరిగిన వారమై నమ్ముతూ ఆశ్రయించటానికి, నమ్ముతూ ఆచరించటానికి మీ మెండైన దీన సంఘానికి దయచేయమని, వాక్యము చేత తృప్తిపరచమని, మీ మాటల చేత ధైర్యపరచమని, ఇంకను ఆత్మీయ లోతుల్లో నీకు నడిపించమని నజరేయుడును నా ప్రాణనాథుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్.